తులారాశి వారికి 10, 11, 12, 13వ తేదీల్లో విధి మలుపు తిరిగింది. ఆ దైవానుగ్రహం అనేది మొదలయింది. అలాగే ఈ తులారాశి వారికి వచ్చేటప్పటికి ఈ 4 రోజుల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా కూడా మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి తులారాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే అసలు మీకు ఈ 4 రోజుల్లో ఏం జరగబోతుంది, ఎస్ అనే వ్యక్తితో మీ జీవితంలో అసలు జరిగే విషయాలేంటి, మీ జీవితం మీద ఇదంతా కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఉంటే అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇంకొంతమందికి చేరటం కోసం తులారాశి వారికి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పేటటువంటి మాటలు మీ గురించి ఏవైతే ఉంటాయో అవి మీరు సాధారణంగా చెప్పే ఒక జ్యోతిష్యంగా మీరు ఫీల్ అవ్వద్దండి. మీకు ఇది దైవం పంపుతున్నటువంటి ఒక శక్తివంతమైనటువంటి సందేశంగా మీరు మీ మనసుకు తాకేలాగా ఈ మాటలు అనేవి ఉంటాయన్నమాట. మీ జీవితంలో అతిపెద్ద మార్పుకు తెరలేవబోతుందని మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి గ్రహాలు, నక్షత్రాలు మీకు పంపుతున్నటువంటి ఒక సంకేతం ఇది. మీరు పడినటువంటి ప్రతి బాధ, కన్నీటి చుక్క, ఎదుర్కొన్నటువంటి అవమానాలు, భరించిన ప్రతి నిరాశకు కూడా ఇప్పుడు సమాధానం దొరికే సమయం అనేది ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. మీకు ఈ 4 రోజుల్లో వచ్చేటప్పటికి ఇవి మీకు సాధారణమైనటువంటి రోజులు కాదు. ఈ 4 రోజులు మీ భవిష్యత్తును నిర్దేశించే శక్తివంతమైనటువంటి రోజులు. ఈ 4 రోజుల్లో జరిగేటటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో, మీరు తీసుకునే నిర్ణయాలు, అలాగే మీరు కలిసేటటువంటి వ్యక్తులు మీ జీవితంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఈ రోజుల్లో మీరు నాటినటువంటి బీజాలు రాబోయే సంవత్సరాల్లో మహావృక్షాలుగా ఎదుగుతాయి. ఇంకా మీ చుట్టూ ఏంటంటే ఒక శక్తి అనేది మీ చుట్టూ తిరగటం అనేది జరుగుతుంది. ఆ శక్తి వచ్చేటప్పటికి మీకు మంచి చేయటానికి వచ్చినటువంటి శక్తి. ఆ శక్తి ఏంటంటే దైవశక్తి అన్నమాట. ఆ దైవశక్తి మీ చుట్టూతా కూడా తిరుగుతూ ఉంది. అసలు ఆ దైవశక్తి మీకేం చెప్పాలనుకుంటుంది, మీరు మర్చిపోయినటువంటి విషయాలు ఏదైనా మీకు గుర్తు చేయాలనుకుంటుందా, అలాగే మిమ్మల్ని ఏ ఏ సమస్యల నుంచి బయటపడేస్తుంది, అసలు మీరు ఏం చెయ్యాలి, ఆ దైవశక్తి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది, ఇదంతా కూడా తెలుసుకున్న ఆ క్షణము మీకు ఒక నూతనమైనటువంటి చైతన్యం మొదలవుతుంది. అలాగే ఎస్ అనేటటువంటి అక్షరంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలో ఒక కాంతి కిరణంలా ప్రవేశించబోతున్నారు. ఒక కొత్త పరిచయస్తుడు కావచ్చు, లేదా పరిచయస్తురాలు కూడా కావచ్చు అన్నమాట. ఆ వ్యక్తి ద్వారాగా మీకు అందేటటువంటి ఒక చిన్న మాట, ఒక సూచన లేదా ఒక సలహా, సహాయము మీ భవిష్యత్తుకు బలమైనటువంటి పునాది వేయబోతుంది. ఆ వ్యక్తి అసలు ఎవరు అంటే ఎవరు రాబోతున్నారు, వారి రాక వెనుక ఉన్నటువంటి ఆ దైవిక ప్రణాళిక అనేది ఏంటి, ఇదంతా కూడా ఈరోజు మీకు చక్కగా వివరంగా తెలియబోతుందండి. అదంతా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగము, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇళ్ళ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగము, సంతానం లేకపోవటము, ఇలా మీకేదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయము, గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి తేలికగా బయటపడగలుగుతారు. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి కాల్ చేయండి. తులారాశి వారు వచ్చేటప్పటికి వీరు చాలా సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. అలాగే కష్ట సుఖాల్లో కూడా బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటము, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటము అనేది వీరికి అసలు ఎప్పుడూ కూడా అలవాటు లేని మాట. అంటే ఇప్పుడు మనము త్రాచు అంటే ఈ తులారాశి వారి యొక్క గుర్తు కూడా అదేనండి. రాశికి మనకి ఏదైనా కాటా వేసేటప్పుడు చూడండి ఎలా ఉంటుందో, అంటే బరువులు వేసినప్పుడు అటువైపు ఇటువైపు మనకు సమానంగా తూగినప్పుడే మనకు అది కరెక్ట్గా ఉంటుందన్నమాట. అలాగే వీరికి ఆ యొక్క గుర్తు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ వీరి మనస్తత్వం అనేది 99% మందికి ఇలాగే ఉంటుందన్నమాట.
ఏదైనా సరే ఓవర్‌గా సంతోషపడిపోవటము, ఓవర్‌గా బాధపడిపోవటము ఇలాంటివి అసలు వీరికి ఉండవు. ఇంకా వీరి మీదేంటంటే అంటే వీరు ఎవ్వరికీ కూడా కలలో కూడా హాని చేయనటువంటి వ్యక్తులు. స్వార్థం ఉంటే ఉండొచ్చండి. ఈ భూమి మీద స్వార్థం లేని మనుషులంటూ ఎవ్వరు కూడా ఉండరనమాట. కొంతమంది మేము దేవుళ్ళమని చెబుతా ఉంటారు. స్వార్థం ఉండకూడదని చెప్తూ ఉంటారు. కానీ ఆ చెప్పే వాళ్ళకి కూడా అంతకన్నా ఎక్కువే ఉంటుందన్నమాట. ప్రతి మనిషికి కూడా స్వార్థం అనేది ఉంటేనే మన బ్రతికేదో మనం బ్రతకగలుగుతాము. ఎందుకంటే ఈ రోజున ఇవాళ రోజున మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పినటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా కష్టకాలంలో ఉంటే ఎవ్వరు ఒక్క రూపాయి సహాయం చెయ్యరు. డబ్బు సంగతి తీసి పక్కనేసేసేయండి. కనీసం మాటకు కూడా ఈ రోజుల్లో జనం అనేవాళ్ళు ఉపయోగపడతల్లా. కనీసం మాట, మంచి, మన, తన ఏమీ ఉండట్లా జనానికి. జనానికేంటంటే స్వార్థము, స్వార్థము, స్వార్థము. మేం బతికామా మాదేదో మాది, మా గోలేదో మాది. ఎవరు సచ్చినా బతికినా మాకు సంబంధం లేదన్నట్లుగా జనం అందరూ కూడా ఎక్కువ శాతం కాదు. అసలు ఇక మొత్తం అలాగే ప్రపంచం అంతా కూడా అంతే ఉందన్నమాట. కాబట్టి ఇలాంటి స్వార్థపూరిత లోకంలోనే మనం బ్రతుకుతున్నప్పుడు మన మనసుకు కూడా కాస్త స్వార్థం అనేది ఉండాలి. అంటే దేశ సేవ చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఉద్ధరించాలి అది ఇది అని చెప్తూ ఉంటారు. కానీ ఎవ్వరు చెయ్యరు. మన కుటుంబాలను మనం ఉద్ధరించుకోగలిగితే సరిపోయిద్దనమాట. అలాగే ఈ తులారాశి వారు కూడా ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీళ్ళంటే జనానికి కుళ్ళు, ఈర్ష్య ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే స్వార్థంగా ఉంటున్నారు, ఎదిగిపోతున్నారు, సంపాదిస్తున్నారు, పాపం పుణ్యం ఉండదు, ఎవరికన్నా సహాయం చేసే బుద్ధి ఉండదు అని చెప్పేసి తెలియని నోర్లు వీళ్ళ గురించి ఎన్నో రకాలుగా వాగుతూ ఉంటాయి. కానీ వాళ్ళకన్నా అంటే ఈ అనేవాళ్ళు ఎవరైతే వెనకమాల వాగుతూ ఉంటారో చూడండి, ఆ అనేవాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు చాలా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సహాయం చేసే బుద్ధి ఉందో లేదో అది వాళ్ళకు తెలుసు. ఎవరు ఎదురుగానన్నా సహాయం చేస్తేనే చేసినట్లు కాదు. చేసేవాళ్ళెవ్వరు కూడా కనీసం అంటే గుట్టు చప్పుడు కాకుండా చేసేస్తారు. ఎప్పుడూ చేయనోళ్ళే వాళ్ళు చేసే గొప్పని 10 మంది చూడాలి, 10 మందికి తెలియాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఈ తులారాశి వారికి వంక అనేది పెట్టడానికి ఏ రకంగా కూడా లేదండి. వాళ్ళ శక్తికి తగ్గట్లుగా వాళ్ళ సహాయం అనేది ఎదుటి వాళ్ళకి అందిస్తూ ఉంటారు. కాబట్టే వీరి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఈ మధ్య పడింది అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు గత 7 సంవత్సరాల నుంచి ఏలినాటి శనితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ మీకిప్పుడేంటంటే ఈ సమస్యలు, ఈ బాధలు చాలా వరకి కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు. వీరి మీద దైవం యొక్క చూపు అనేది పడింది. దైవం యొక్క దృష్టి అనేది వీరి మీద ఉండి, వీరికేంటంటే ఆగిపోయినటువంటి పెండింగ్ పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ పనులు సాగటము, వీళ్ళకి రావాల్సిన కాడి నుంచి ధనం చేతికి రావటము, అలాగే వీరికి ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు వీరికి అనుకూలంగా చేయటము, వీరికి వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి, ఉద్యోగాల్లో కూడా శాలరీస్ పెరిగేటట్లుగా చేయటము, ఈ తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా చదువు కొంచెం మందగించి కొంచెం ఇబ్బంది పడ్డారు తల్లిదండ్రులు. కానీ ఈ విద్యార్థులకు కూడా ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే చదువు బాగుంటుంది. అంటే వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి చదివితే నెంబర్ 1గా చదువుతారు ఈ తులారాశిలో ఉన్నటువంటి స్టూడెంట్స్. వీళ్ళేందంటే అంటే వీరికి ఎక్కువగా వ్యాపార లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీరికి ఏంటంటే చదువు మీద కన్నా కూడా ఏదన్నా బిజినెస్ చేద్దాము అంటే ఇంట్లో తండ్రి ఏదన్నా బిజినెస్లు చేస్తూ ఉండంటే అలా అలా చూస్తూ వీళ్ళకేంటంటే ఆ వైపు ఎక్కువగా మగ్గు ఇంట్రెస్ట్ అనేది ఉండి కొంచెం చదువును అంటే తక్కువగా చూస్తాం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కానీ తల్లిదండ్రుల యొక్క పట్టుదలతో వీరు చదువు అయితే చాలా వరకు అంటే వీరి అవసరానికి భవిష్యత్తుకు ఉపయోగపడేటట్లుగా చదువు కానివ్వండి, కంప్యూటర్కు సంబంధించిన కొంత వర్క్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు నేర్చుకొని వీరు చేసే పనిలో అంటే ఎవరికన్నా చదువుకున్న ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ల కన్నా హార్డ్వేర్ల కన్నా కూడా వీళ్ళు తీసిపోవటం అనేది జరగదనమాట. అలా అంత బాగా వీరికి కలిసి రావటం అనేది జరిగిద్ది. ఇంకా వీరికేంటంటే దైవ సంకేతం వీరి మీద పడిందంటానికి కొన్ని గుర్తులు కూడా మనం చెప్పుకోవచ్చండి. అంటే ఇంట్లో ఒక మంచి సువాసన రావటము, అలాగే ఇంట్లో దీపారాధన కొంచెం ఎక్కువసేపు దీపము అంటే కొంచెం ఇంకా ఎక్కువ కాంతితో వెలుగుతూ ఉండటం కావచ్చు, దేవుడికి పెట్టినటువంటి పుష్పాలు ఏవైతే ఉంటాయో అవి దగ్గర కింద పడటం కావచ్చు పటాల దగ్గర. అలాగే వీరికి పదే పదే దైవానికి సంబంధించి అంటే గంటల సౌండ్ కానివ్వండి, లేకపోతే ఒక మంచి పాటలు కానివ్వండి, ఒక మంచి
ఏదైనా సంతోషకరమైన మాటలు, లేకపోతే భగవంతుడికి సంబంధించిన ఒక దృశ్యం ఎక్కువగా కనిపించడం కావచ్చు మనసులో. కలలో కూడా మంచి మంచి దైవానికి సంబంధించినటువంటి కలలు, నీరు, చెట్లు ఇలాంటివన్నీ కూడా కలల్లోకి రావటము, ఇలా చాలా వరకి కూడా వీరికి ఈ మధ్య కనిపిస్తూ ఉండటం అనేది జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా వీరికి శుభానికి సంకేతాలు. ఏదైతే మీరు పడ్డారో ఈ 7 సంవత్సరాల బాధలు, అవన్నీ ఇప్పటి నుంచి మీకు తొలగిపోయి, ఇప్పటి నుంచి మాత్రం మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అని చెప్పేసేసి ఇక్కడ అర్థం అనమాట. అలా మీకు జరుగుతుంది. అలాగే ఎస్ అనేటటువంటి ఒక వ్యక్తి కూడా మీ జీవితంలోకి ప్రవేశిస్తారనమాట. ఆ వ్యక్తి బయట వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు. ఆ వ్యక్తి ఏంటంటే మీ ఇంటి లోపలికి ప్రవేశించడం ఈ 4 రోజుల్లో జరిగిద్ది. ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఏంటంటే, అంటే మీరు ఊహకు కూడా అందుకోలేరనమాట. ఆ వ్యక్తి ప్రవేశించడం అనేది మీ ఇంటి లోపలికి మీ ఊహకు కూడా అందదు. అలాగే ఆ వ్యక్తి వచ్చిన దగ్గర నుంచి మీ జీవితం ఏంటంటే ఒక కొత్త కోణంలో మీరు చూడగలుగుతారనమాట. ఆ వ్యక్తి యొక్క మాటలు ఏవైతే ఉంటాయో అవి మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును మార్చేటటువంటి మాటలు. అంటే మేమిన్నాళ్ళ నుంచి మమ్మల్ని మేము ఇంత తక్కువగా అంచనా వేసుకున్నామా, నిజంగా మాలో ఇంత టాలెంట్ ఉందా, అంటే మేమిన్నాళ్ళ నుంచి వచ్చేటటువంటి డబ్బు విషయంలో కావచ్చు, తీసుకునే నిర్ణయాల విషయంలో కావచ్చు, మేము అప్ అండ్ డౌన్గా ఉంటున్నామా, మా గురించి ఇంత గొప్పతనం ఉంది, అంటే మా గురించి బయట ఇంత గొప్పగా కూడా, అంటే చెడే అనుకుంటున్నాం ఇన్నాళ్ళ నుంచి, మంచి కూడా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, మంచితనం కూడా నాలో ఇంత టాలెంట్, నన్ను నేను గుర్తించుకోలేకపోయాను, ఇంతగా నన్ను గుర్తించే వాళ్ళు కూడా ఉన్నారా, నాలో ఉన్నటువంటి ఈ టాలెంట్ని అంతా కూడా నేను బయటికి రాకుండా ఇలా కాలాన్ని వృధా చేసుకుంటున్నానా, ఇదంతా కూడా ఇప్పటి నుంచైనా సరే ఎవ్వరి యొక్క, అంటే మనల్ని నిరాశపరిచేటటువంటి వ్యక్తుల మాటలు మనం పట్టించుకోకూడదన్న ఒక ఆ యొక్క అవగాహన, అనుభూతి అనేది మీకు కలిగిద్ది. ఇక అప్పటి నుంచి మీరేంటంటే జనాల యొక్క నెగిటివ్ మాటలు ఏవైతే ఉన్నాయో అవనేది పట్టించుకోకుండా, జనాలతో ఎంతవరకు ఉండాలో అంతవరకు, అసలు మన మంచిని కోరుకునే వాళ్ళు ఎవరు, మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, నిజంగా జనాల మాటలు ఏంటంటే మన మంచిలో కూడా చెడునే వెతుకుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి మనం పట్టించుకోకూడదు, మనమంటే ఏందో చూపించాలి అని చెప్పేసి ఒక కసి అనేది, పట్టుదల అనేది మీలో పెరిగి సంపాదన వైపు మీ యొక్క దృష్టి అనేది తిరిగిద్దనమాట. అటు మళ్ళీ దినాల నుంచి సంపాదన అంటే పెద్దగా పట్టించుకోలే మీరు, కానీ ఇప్పుడు సంపాదనలలో ఉన్నటువంటి ఆ యొక్క రుచి అనేది మీకు తెలిసిందనమాట. అంటే డబ్బు యొక్క విలువ అనేది మీకు తెలియటం అనేది జరిగిందనమాట. అంటే ఇన్నాళ్ళ నుంచి ఈ డబ్బు ఏముందలే, అవసరానికి డబ్బు కావాలని చెప్పి అనుకున్నాం, కానీ డబ్బులోనే ఒక మన యొక్క గొప్పతనము, మన యొక్క పేరు ప్రతిష్టలు, ఎదుటివారు మనకిచ్చే విలువలు, ఇవన్నీ కూడా డబ్బులోనే ఉంటాయి. కాబట్టి అలాంటి డబ్బును మనం కష్టపడి సంపాదించుకోవాలి, డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన పేరు, అంటే మనల్ని చూసి నలుగురు ఇలా బ్రతకాలి అని అనిపించుకునేటట్లుగా మన బ్రతుకు అనేది ఉండాలి, గొప్పగా ఉండాలి, పలానా వాళ్ళు అంటే ఒక గొప్ప పేరు అనేది తెచ్చుకోవాలి. ఎక్కడా కూడా ఎవరి దగ్గర చెయ్యి అనేది చాచకూడదు. మన చెయ్యి ఎప్పుడూ కూడా పై స్థాయిలో ఉండాలి, కానీ కింద స్థాయిలో ఉండకూడదు. మాటలు కాదు, చేతలు చేసి చూపించాలి. మనం అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని ఇలాంటి గొప్ప విషయాలు మీకు తెలుస్తాయి అన్నమాట. అదే అంటారండి, ఒక్కొక్కల రాకతో జీవితాల్లో, అంటే వాళ్ళు వచ్చి మనకు పెద్దగా చేసేది ఏముండదు, డబ్బు సహాయం ఉండదు, ఏది ఉండదు. కానీ ఒక్కొక్కల మాటలు ఏంటంటే తప్పుగా పోతున్నటువంటి మన జీవితాలను మంచి రూట్లో నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. ఒక్కొక్కల వల్ల అదృష్టం అనేది పడుతుంది, ఒక్కొక్కల వల్ల ఏంటంటే దరిద్రం పడుతుంది. అట్లాగా మీకు ఈ తులారాశి వారికి ఏంటంటే ఈ వ్యక్తి వల్ల మీకు అదృష్టం అనేది కలిగిందనమాట. అంటే ఆ వ్యక్తి మీకు లక్షల కోట్లు ఇవ్వాల, కానీ అంతకన్నా విలువైనటువంటి మాటలు, కొన్ని సందేశాలు అతను మీ దగ్గర మాట్లాడినప్పుడు అవన్నీ కూడా మీకు జ్ఞానోదయం, ఎక్కడ కనెక్ట్ అవ్వాలో అక్కడ కనెక్ట్ అయ్యాయి. వాటి వల్ల ఏంటంటే మీరు జీవితంలో ఒక మంచి దారిలోకి రావటానికి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి కారణమయ్యారు అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే నిర్ణయాలు అనేవి ఒక స్టాండర్డ్గా తీసుకునే విధానం కూడా మీకు తులారాశులు వాళ్ళకు ఉందన్నమాట. ఎవరైనా సరే ఏదైనా ఒకనొక టైంలో, ఆ టైంలో అనుకుంటారు, అబ్బో మేము ఇంకా ఇప్పటి నుంచి మేము వెనక్కి తిరిగి చూసుకోకూడదు, మేము గట్టిగా నిలబడతాం, అది ఇది అని చెప్పేసి, కానీ వెంటనే జారిపోతూ ఉంటారు. కానీ తులారాశి వారు అలా కాదండి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా వీళ్ళు అన్న మాట మీద
మీద వీళ్ళు ఎప్పుడు నిలబడే వ్యక్తులు, కష్టానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయనటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి ఆ దైవం యొక్క అనుగ్రహం కూడా మీ మీద ఎక్కువగా ఉండి మీకు సహాయం అనేది చేయటానికి దైవం సహాయం అనేది కూడా మీకు రకరకాలుగా అందుతూ ఉంటుందన్నమాట. అంటే ఎవరంత అంటే ఏదైనా మీరు చేసే వ్యాపారాల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, మీరు అడగకుండానే నోరు తెరిచి ఎదుటివారి దగ్గర నుంచి సహాయం అందటము, చేసే పనులు ఈజీ అవ్వటము, టయానికి పనులన్నీ పూర్తి చేసుకోగలగటము, కాస్త ఏదన్నా బద్ధకం ఇలాంటివి ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి ఒక నూతన ఉత్సాహము, జనాల యొక్క పనికిరాని మాటలు ఇన్నాళ్ళ నుంచి పట్టించుకుని బాధపడి 4 గోడల మధ్య ఎంత నలిగిపోయారో మీకు తెలుసు. ఇప్పుడేందంటే అలాంటివన్నీ కూడా వదిలిపారేస్తున్నారు. ఈ చెవుతో విని ఆ చెవుతో వదిలేయటం అనేది జరుగుతుందనమాట. అంటే ఈ దైవ సంకేతాలు ఇలాంటివే. పెద్ద పెద్దవి వచ్చి ఇక మీద పడుతున్నా కూడా తుడిసేసుకునే అలవాటు అనేది ఉంటదనమాట. అంటే అది మనకి రోషము ఇలాంటివి లేక కాదండి. ఇలాంటి అజ్ఞానుల మాటలు పట్టించుకోకూడదు. ఎప్పుడైనా సరే మనం మంచిని మాత్రమే స్వీకరించాలి. ఇలాంటి పనికిరాని మాటలను పట్టించుకోకూడదు. పట్టించుకొని ప్రతి కుక్కకు సమాధానం చెబితే మనం దానికి విలువిచ్చినట్లే అవుతుందని చెప్పేసి దులుపుకొని వెళ్ళిపోవటం అనమాట. ఇలాంటి గొప్ప లక్షణాలు మీరు నేర్చుకుంటారు కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఒక మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు. ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు ఆలోచించకూడదు. డబ్బే ముఖ్యం అనుకుంటున్నాము, కానీ డబ్బు కన్నా విలువైందేంటి? ఆలోచన. అలాంటి ఆలోచనను మనం పనికిరాని విషయాల గురించి ఆలోచించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. మనం పనికొచ్చే విషయాల మీద దృష్టి పెడితే మనం సంపాదించుకొని ఒక స్థాయిలో ఉండగలుగుతాము. ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోగలుగుతారు. అంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీకు జ్ఞానోదయం అయిందని చెప్పుకోవచ్చు. జీవితంలో ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, మనల్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి కొంతమంది చూస్తూ ఉంటారండి. అది బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఇట్లా ఎవరన్నా కానివ్వండి. అలాంటి వాటిని మనం మెట్లుగా వాటిని వేసుకుని పైకి ఎక్కగలిగినప్పుడే మనం ఉన్నత స్థాయిలో ఉండగలుగుతాం అన్నమాట. అంటే శత్రువులు ఏంటంటే మనలో ఉన్న లోపాలను చూపించే క్రమంలో మనం సరైన దారిలో పోవటానికి కూడా వాళ్ళ యొక్క ఈ కుళ్ళు కుతంత్రాలు, ఆ యొక్క చూడలేని మాటలు ఇవన్నీ కూడా మన ఎదుగుదలకు చూపిస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ యొక్క పాడు బుద్ధిని చూపిస్తూ ఉంటాయి. అది మనకు రక్త సంబంధికుల్లో ఉండొచ్చు, వెంటనే బయటపడిపోతూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకేంటంటే మనం చేయాల్సింది ఇంకా నిలబడి చూపించాలి, వీళ్ళని ఇంకా ఏడిపించాలి అని చెప్పేసి ఇలాంటి మొండితనం అనేది మీలో న్యాచురల్గానే ఉంటుందన్నమాట. కాబట్టి తులారాశి వారిని ఢీకొట్టడం అంటే అది అంత ఈజీ కాదు. అది తెలిసిన వాళ్ళకి తెలిసిద్ది. ఎందుకంటే మీ ముందు ఎంతమందో కూడా నిలబడదామనుకొని పిట్టల్లాగా రాలిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. అంటే మీరు ఏం చెయ్యరు ప్రత్యేకంగా ఎవరిని, వాళ్ళని పట్టించుకోరు. మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోతారు. అదే మీ యొక్క విజయము ఎదుటి వాళ్ళకి దెబ్బెమట ఇదవటానికి కారణం అదే అవుతుందన్నమాట. ఇలా ఈ తులారాశి వారి యొక్క నిర్ణయాలు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే మీకేందంటే ఇక మీకు ఏదన్నా బాధలు అంటే కొంత అప్పుల బాధతో కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అప్పులు కూడా మీరు కావాలని చేసిన అప్పులు కాదు, మీ సరదా కోసమో షికారు కోసమో చేసిన అప్పులు కాదండి. అప్పులు మీకేంటంటే కొంచెం కుటుంబ రీత్యా ఏదన్నా గృహ నిర్మాణం కోసం కావచ్చు, లేకపోతే ఏదన్నా పెట్టుబడి విషయంలో కావచ్చు, వ్యాపారాల్లో ఇట్లా వాటి పరంగా మీకు అప్పులు అనేవి అయ్యాయి. ఆ అప్పులు కూడా మీకు తీరిపోతాయి. దాని గురించి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అప్పు అనేది అసలు అవ్వకుండా ఉండాలి అని అనుకోవటం పొరపాటు. ఎందుకంటే జీవితంలో మనకు కొన్ని బాధ్యతలు, నెత్తి మీద బరువులు, అంటే నెత్తి మీద మనకి ఎంత బరువు ఉంటే అంత పైకి చూడగలుగుతాము. బరువు లేదనుకోండి కిందకు చూస్తూ ఉంటాము. కాబట్టి మన నెత్తి మీద కొన్ని బరువులు, బాధ్యతలు ఏంటంటే మనల్ని పై స్థాయిలో నుంచోబెడతాయి. కాబట్టి అప్పు వల్ల మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అదే మిమ్మల్ని ఇంకాస్త తొందరగా ఎదగటానికి ఇలాంటివి కొన్ని కారణం అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటి గురించి మీరు బాధపడటము, ఒక్కొక్కసారి ఇళ్లల్లో వాళ్ళు కూడా నిరాశపరిచేలాగా మాట్లాడుతూ ఉంటారు. మీ యొక్క గొప్పతనాన్ని గబక్కన గుర్తించక మిమ్మల్ని తేలికగా మాట్లాడుతూ ఉంటారనమాట. మీకు ఇంకా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటే, అంటే ఎప్పుడైనా సరే చెడును మనం చెడు అని ఎట్లాగైతే చెప్పగలుగుతామో, ఎదుటివారిలో ఉన్నటువంటి మంచిని గొప్పతనాన్ని కూడా చెప్పినప్పుడు వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా మీకు తులారాశి వారిని గనక
ఇంకా సరిగ్గా మీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకొని మిమ్మల్ని ఇంకా పొగిడితే మీరు ఎంత గొప్ప స్థాయిలోనూ ఉండి చూపించగలుగుతారనమాట. కాకపోతే మన అనుకున్న వ్యక్తులేంటంటే గబక్కన అలాగ చెయ్యరండి. గబక్కన మాట్లాడరు. అది ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు. మనది మనకు అర్థమైపోయిద్దనమాట. అంటే ఎవరో పొగడాలి, ఎవరో చెయ్యాలని చెప్పేసి మనం పొగడతల కోసం కాదు కదా బతికేది. మన కష్టం అనేది మనం నిలబెడటం కోసం మనం ఒకరి దగ్గర చేయి చాచకుండా ఉండటమే అదే మన విజయం అనమాట. అలా ఉంటే సరిపోయిద్ది. అలాంటివన్నీ కూడా మీ మనసు మీకు హెచ్చరిస్తూనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే నెగిటివ్‌గా మాట్లాడే వాళ్ళ వైపు ఎప్పుడూ కూడా అట్రాక్ట్ అనేది అవ్వొద్దు. ఒక మంచి పాజిటివ్ మైండ్‌తో మీరు ఇలాగే ఉండండి. మీకు బాగా కలిసి వస్తుంది. మీకు కనిపిస్తున్నటువంటి ఆ దైవం ఎవరో కాదు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడేననమాట. మీ దగ్గర శివుని యొక్క లక్షణాలు, నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు శివారాధన బాగా కలిసి వస్తుంది. సోమవారాలు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీళ్లతో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోయి గ్రహాలు మీకు అనుకూలిస్తాయి. శివుని యొక్క అనుగ్రహంతో మీకు జీవితంలో తిరుగు అనేది ఉండదు. మంచిగా కలిసి వచ్చిద్దనమాట. కాబట్టి శివారాధన అనేది చెయ్యండి. ఇంట్లో కూడా ఒకవేళ కుదరకపోతే ఇంట్లో శివపార్వతుల దగ్గరైనా మీరు దీపం అనేది వెలిగించండి ఆవు నేతితో. అలా చేయటం వలన మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు వెళ్ళి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలోనైనా జంటనాగుల విగ్రహాలు ఉంటాయన్నమాట. ఆ జంటనాగుల విగ్రహాలకు పసుపు, కుంకుమ, పాలతో అభిషేకం చేసేసి జిల్లేడు ఆకు మీద బెల్లం ముక్కను ప్రసాదంగా పెడితే మీకు భార్యాభర్తల మధ్య ఏదన్నా తాడుపరసను ఉన్నా, లేకపోతే ఏదన్నా గొడవలు జరుగుతున్నా, అనుమానాలు, అపార్థాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి భార్యాభర్తలు సఖ్యతగా ఉండటానికి, ఈ నాగదోషాలు, సర్పదోషాల నుంచి బయటపడి మీరు ఆనందంగా ఉండటానికి, వాహన గండాలు, వాహన ప్రమాదాలు కూడా మీకు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండీ! తులారాశి వారికి 4 రోజులేంటి? ఏం చెయ్యాలి? కలలో కనిపించే ఆ దైవం ఎవరు? ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేదేంటి? ఇదంతా కూడా మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన బంధుమిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే మీకు కలలో కూడా అంటే ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా? మీకు దైవం యొక్క అనుగ్రహం మీ మీద ఉంది అని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా నమ్మి కామెంట్ బాక్స్‌లో ఓం నమః శివాయ అనేటటువంటి కామెంట్ కానీ, లేదా ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా కానివ్వండి, మీ దైవ సంకేతాల గురించి కానీ మీరు కామెంట్ అనేది చేయొచ్చనమాట. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.